నిన్న న్యూస్ పేపర్లలో ఏది చూసినా పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి అన్ని పాడి కౌశిక్ రెడ్డి కారు పైన దాడి బీజేపీ కార్యకర్తలు అని చెప్పి ప్రతి పేపర్లలో కౌశిక్ రెడ్డే కనిపిస్తూ ఉన్నాడు. ఒక రకంగా నాకు తెలిసి కౌశిక్ రెడ్డిని హీరోని చేశారు నిన్న బీజేపీలు అంతా కలిసి. ఎందుకు ఈ భౌతిక దాడులు చేసుకోవడం? నాకు తెలిసి రేపు ఎల్లుండో మోడీ సాబ్ ఉన్నట్టున్నది. అంటే వీళ్ళు ఏం మెసేజ్ చెప్తా ఉన్నారు? అక్కడ దాడి చేసిన వాళ్ళంతా కౌశిక్ రెడ్డి కారు పైన దాడి చేసిన వాళ్ళంతా కొత్త యువతరం, కొత్త కార్పొరేటర్లట. ఎట్లా మరి కేసులు అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ పేపర్ల కౌశిక్ రెడ్డి గురించే. కరీంనగర్లో రణరంగం, చిచ్చు రేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ అని చెప్పి. అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక్కడే మాట్లాడిండా తప్పు? ఏ మాట కా మాట. వాస్తవానికి ఇక్కడ కేటీఆర్ గవే మాటలు. బండి సంజయ్ కూడా ఒక దారుణంగా మాట మాట్లాడి, అసలు నువ్వు కేసీఆర్కే పుట్టినవు అని. చాలా అది ఎంత దారుణమైన మాట అండి. అసలు మీరు కదా ఫస్ట్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. ఈ కేటీఆర్ వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఏదేదో దిక్కువేల ఆరోపణలు అన్నీ చేసిపోయాడు ఆయన. వాస్తవానికి ముగ్గురు గట్లే మాట్లాడారు. ఇక కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే, కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినా నిజంగానే ఈయన ఈ ఓలోక్కలు వలగొడతారు అనుకుంటా నేను. ఆ ప్రెస్ మీట్ చూసి అవి అట్లా మాట్లాడాడు. ఏమంటాడు? బండి సంజయ్ని నన్నన్నా తత్తత్త పప్పప్ప అనట. ఇంకేమంటాడు? అదే తంబాకు, ఇదే ఆ మాటల వల్లే కౌశిక్ ఈ బలిగిందని చెప్పి, తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్ జుట్టు ఊడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. ఈ వ్యాఖ్యల వల్లనే కాకారేపింది నిన్న కరీంనగర్లో. ఇంకా అదే కాకుండా కౌశిక్ రెడ్డి సంసారం ఏం చేసిండంటే మీకు చూపిస్తా ఎంత దారుణం అంటే, నిన్న ఒక పెద్ద గొడవ జరిగింది హుజురాబాద్లో. కరీంనగర్లో ఈ రణరంగం, కరీంనగర్లో ఈ దాడి అయిపోయిన తర్వాత హుజురాబాద్కి వచ్చింది ఇల్లు అంతా. ఏది? హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్, ఎవరైతే కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చింది. ఏం జరిగింది అక్కడ అంటే, ఆ బీజేపీ వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారు అక్కడికి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. ఇక చూడండి, నీకు చూపిస్తా. ఇగో ఇదేంటిది? ఆ దారి అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి క్రెషర్ ట్రాక్టర్ తీసుకొచ్చిరండి. చూడండి, ఇదంతా 40 mm కంకర్ నట. మంచి అంటే 40 mm దొడ్డు కంకరాలతోని కొడదామని చెప్పి బీజేపీ వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి కౌశిక్ రెడ్డి కంకర ట్రిప్పు, ఆ ట్రాక్టర్ ట్రిప్ తెప్పించినట. గింత దారుణం అండి. మీరు ఎట్లా చెప్తారు జిఎస్ఆర్ గారు? మరి అదేదో ఇంటికో దానికో దీనికో ట్రాక్టర్ పోతుంది కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా అంటే మీరు పప్పులకు కాలేసినట్టే. ఆల్రెడీ ఆ ట్రాక్టర్ పోలీసులు తీసుకుపోయారు, విచారిస్తే అందుకోసమే తీసుకొచ్చిన అని చెప్పి బయటపడ్డది. ఈ ట్రాక్టర్ ఓనరు, ఈ పంపించిన క్రెషర్ ఆయనే. నేనే ఫోన్ చేసిన స్వయంగా. అసలు మరి నేను నిజంగా ఒక ఆరోపణ చేసినప్పుడు నిజాలు తెలుసుకోవాలని చెప్పి నేను ఆయన వాయిస్ కూడా రికార్డ్ చేసుకున్నా. ఆయన పేరు, ఆ క్రెషర్కి సంబంధించిన తిరుపతి అని ఆ క్రెషర్ ఓనర్, ఆయనతో మాట్లాడినా. నిజంగానే అన్న వాళ్ళ మీద దాడి చేస్తానికి ఒక ట్రిప్ తెచ్చిపెట్టు అని చెప్పారని. ఇలా ట్రాక్టర్ సీజ్ చేసిరు పోలీసులు. పోలీస్ స్టేషన్లో ఉన్నది ఇప్పుడు ఆ ట్రాక్టర్. అక్కడ ఒక వ్యక్తి ఫోన్ చేసి తెప్పించినాడు, ఆ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి. ఇక వాళ్ళ పేరు ఎందుకు చెప్పడం కానీ. ఇక ఇంత దారుణం కౌశిక్ రెడ్డి చేసే కథ. అంటే దాడులు చేసేది మీరే, దాడుల కల్చర్ రేపేది నువ్వు. గతంలో కూడా ఇదే కంకర్రాళ్లతోని, ఇదే రాళ్లతోని తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు రువెత్తున కొట్టినావు నువ్వు. రాళ్లతో దాడి చేసినావు ఉద్యమకారుల మీద. ఇప్పుడు గదే రాళ్ళు తీసుకొచ్చి మన లోడు ట్రాక్టర్ ట్రిప్ లోడ్ తెచ్చి పెట్టిండండి సంపూర్ణని. ఏం మనిషివే నువ్వు? నాకు అర్థమైతలేదు. ఇంత ఘోరమా? ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఆ ట్రాక్టర్. పెద్ద లొల్లైతుంది. అది తెప్పించిన ఆయన బీఆర్ఎస్, ఆయన పంపిందేమో కాంగ్రెస్ ఆయన. ఏదో ఇంటికో దానికో వాడుకుంటారు అనుకుని పంపించింది. పాప ఆయనకి తెలుస్తుంది ఇలాంటి వేషాలు ఎత్తారని. బిజినెస్ కదా, ఏదో ఇంటికో దేనికో వాడుకుంటారని ఆయన పంపించిండు. పోయి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ తీరా టైం చూస్తే అబ్బా గింది గారు తెప్పించిందని ఆయన చెప్తాను. ఆ క్రెషర్ ఓనర్ ఆయన పొట్టు తిట్టిండట. తిడితే బయటపడదు అసలు విషయం. అప్పటికే పోలీసులు పట్టుకపోయారు, వాళ్ళకి తెలిసి అంత విషయం. గిది సంగతి. అక్కడ పబ్లిక్ కూడా నేను ఆపితే పబ్లిక్ ఎంత దారుణంగా తిడతారు పబ్లిక్ అంటే, ఇది ఒకసారి చూడండి ఏమంటా ఉన్నారు. అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర మొత్తం వెహికల్స్ అన్నీ ఆపిరు.
మా టూ వీలర్ ఎంతసేపు ఆపుతారే పాప, అక్కడ పనున్నోళ్ళు రైతులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము అని చెప్పి. ఇగో అగో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారా, చిన్న పనులు ఎందుకు ఆపుతారు, అటు ఇటు తిరగాల, గవర్న ఎవరినో చిల్లరగాన్ని పట్టుకోని గురించి మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి ఇగో అనుకుంటాం. మీరు మళ్ళీ సరేనండి. ఇగో పోలీసులు కూడా అనుకుంటున్నాను. అగో ఏందండి టైం వేస్ట్ చేసుడు ఏందండి, వాళ్ళు ఎవరినో చిల్లరగాన్ని పట్టుకొని మా టైం వేస్ట్ చేస్తారు అని చెప్పి పబ్లిక్ తిట్టుకుంటూ పోతారు. కౌశిక్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నదంటే, ఒకసారి నువ్వు 10 టీవీలో మాట్లాడినావు, ఏదది 10 టీవీలో మాట్లాడిండు, ఆ లింక్ కింద నువ్వు కామెంట్ చూసుకో ఒకసారి, నీకు ఎట్లా వచ్చినాయి కామెంట్స్. అంటే వాస్తవానికి నీ మీద దాడి చేసుడు తప్పని మేము కూడా నిన్న కూడా చెప్పినా నేను, భౌతిక దాడులు అనేది చాలా తప్పు అని చెప్పి. ఇక్కడ బీజేపీకి చాలా మైనస్ ఇది వాస్తవానికి. ముగ్గురు కదే బూతులు, కేటీఆర్ గదే, బండి సంజయ్ గదే, కౌశిక్ రెడ్డి గదే. బీజేపీ పార్టీలు ఇంకా అధికారంలోకి వస్తారట. వాస్తవానికి రాజకీయంలో ఇది శుభసూచకం కాదు. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. ఇది యువతను రాజకీయాల్లోకి దాడుల కోసమే, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఇదేనా నేర్చుకునే, ఇదే నేర్చుకోవాలి. ఇక దీని మీద 10 టీవీలు వచ్చింది నిన్న, దీని కింద కామెంట్ చూస్తే నాకే సిగ్గు అనిపించింది కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి. ఇది కౌశిక్ రెడ్డి తీరు, కంకర్రాలు తెచ్చి ఆ పబ్లిక్ అయితే జనాలు తిడతా ఉన్నారు, ఇంత దారుణంగా ఉంది కౌశిక్ రెడ్డి పరిస్థితి. ఇది మళ్ళీ నేను చూస్తే నువ్వు ఒక వన్ సైడ్ మాట్లాడతానే శివరామరెడ్డి అని. వన్ సైడ్ ఎందుకు మాట్లాడినా, తప్పనే చెప్పినా, నిజాన్ని చెప్పిన కదా. ఆయన మీద దాడి చేయడం తప్పు, నువ్వు కంకరాలు తెప్పించుకొని మళ్ళీ తప్పు. నువ్వు గిదేంది మరి, కంకర్రాలు తెప్పించి అది వాళ్ళని చంపుతావా, వాళ్ళకి తలకాయలు తాకుతుంది ఇసిరేస్తే. నువ్వు మారో, ఇక నువ్వు గెలువు మళ్ళా హుజరాబాద్లో పోటీ చేసి. థ్యాంక్ యూ.